ఇజ్రాయెల్ గత శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్పై పెద్ద ఎత్తున క్షిపణులతో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన టాప్ మిలిటరీ కమాండర్స్తో పాటుగా సైంటిస్టులను కూడా లేపేస్తుంది. అయితే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అసలు లక్ష్యం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అని తెలిసింది. దీనికి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వారించినట్టుగా అమెరికాకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులు CBSకు తెలిపినట్టుగా వార్తలు వచ్చాయి. వివరాలేంటో చూద్దాం. ఇజ్రాయెల్ గత శుక్రవారం నాడు ఇరాన్ రాజధాని టెహ్రాన్పై పెద్ద ఎత్తున మిసైల్స్ ప్రయోగించింది. టాప్ మిలిటరీ కమాండర్లతో పాటు న్యూక్లియర్ సైంటిస్టులను కూడా చంపేసింది. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అసలు లక్ష్యం మాత్రం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అని అమెరికాకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులు CBS న్యూస్కు తెలిపారు. అయితే ఖమేనీని చంపొద్దు, అది గుడ్ ఐడియా కాదని ట్రంప్ నెతన్యాహును వారించినట్లు అధికారుల్లో ఒకరు తెలిపారు. అయితే ప్రెసిడెంట్ మాత్రం బహిరంగంగా ఈ కామెంట్ చేయలేదని CBS వెల్లడించింది. నెతన్యాహు ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దీనిపై ప్రత్యక్షంగా స్పందించలేదు, అలాని ఖండించను లేదు. మొత్తానికి అయతుల్లాను చంపొద్దు అని ట్రంప్ వారించాడన్న టాక్ అమెరికాలో మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. దీనిపై మీడియా ఇజ్రాయెల్ ప్రధానిని ప్రశ్నిస్తే తనను ఈ అంశంలోకి లాగొద్దని కామెంట్ చేశారట. అయితే తమకు ఏది మంచి అనిపిస్తే దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు నెతన్యాహు. అలాగే అమెరికా కూడా తమ దేశానికి ఏది మంచి అనిపిస్తే దాన్ని అమలు చేస్తుంది, దానికి మించి తననేమీ అడగొద్దు అన్నారు. అయితే ఇజ్రాయెల్కు చెందిన ఉన్నతాధికారులు CBSతో మాట్లాడుతూ సూత్రప్రాయంగా తాము రాజకీయ నాయకులను చంపం, తమ ఫోకస్ అంతా న్యూక్లియర్ మిలిటరీ అని వివరించారు. తమ అంచనా ప్రకారం అణ్వాయుధాల ప్రోగ్రాం చేసేవారు స్వేచ్ఛగా హాయిగా తిరిగే అవకాశం లేవన్నారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ గత శుక్రవారం నాడు తెల్లవారుజామున ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దాడులు చేసింది. ఆ తర్వాత శుక్రవారం మధ్యాహ్నం నుంచి టెహ్రాన్ కూడా ఇజ్రాయెల్ పై దాడులు మొదలుపెట్టింది. ఇరు దేశాలపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం మొదలు పెట్టారు. ఆదివారం 3వ రోజు కూడా ఈ దాడులు కొనసాగాయి. ఇక ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో ఒక పోస్ట్ పెడుతూ మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతగా మారాయి, ఇరాన్ ఇజ్రాయెల్ కలిసి ఒక ఒప్పందానికి రావాలని కోరారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి కావాలనుకుంటే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పారు. ఇండియా పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణకు తాను చొరవ తీసుకున్నట్టు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించగలనని అన్నారు. ఇక ట్రంప్ G7 దేశాల సదస్సుకు కెనడాకు వెళ్లడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఇజ్రాయెల్కు తమ మద్దతు కొనసాగుతుందన్నారు. అదే ఇజ్రాయెల్ను ఇరాన్పై దాడులు ఆపమని చెబుతారా అంటే దానిపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. వాస్తవానికి ఆదివారం నాడు అమెరికా ఇరాన్ల మధ్య అణు ఒప్పందానికి సంబంధించి చర్చలు జరగాల్సి ఉంది. మధ్యవర్తిగా ఒమాన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసాది వ్యవహరించాల్సి ఉంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో సమావేశం రద్దయిందని ఆయన ప్రకటించారు. తాజా పరిణామాల క్రమంలో ఇరాన్, ఖతర్, ఒమాన్తో మాట్లాడుతూ ఇజ్రాయెల్ తమపై దాడులు చేస్తుంటే కాల్పుల ఒప్పందానికి తామెలా అంగీకరిస్తామని ఆదివారం నాడు ప్రశ్నించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇదిలా ఉండగా ట్రంప్ శనివారం నాడు ఇజ్రాయెల్, ఇరాన్పై దాడుల గురించి ప్రస్తావిస్తూ ఈ దాడులతో తమకు సంబంధం లేదని ప్రకటన ఇచ్చి తప్పించుకున్నారు. అయితే ఒకవేళ ఇరాన్ తమపై ఏ రూపంలో అయినా దాడులు చేస్తే అమెరికా ఆర్మీ గట్టిగా బుద్ధి చెబుతుందని, పూర్తి బలాన్ని ప్రయోగించి గతంలో ఎన్నడూ చూడని విధంగా తమ దెబ్బ ఉంటుందని హెచ్చరించారు ట్రంప్. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ పౌరుల జీవితాలు దుర్భరంగా మారిపోయాయి. ఏ ఒక్కరిని కదిలించినా తాము సురక్షితంగా లేమని చెబుతున్నారు. గత 3 రోజుల నుంచి ఇజ్రాయెల్ ఎడతెరిపి లేకుండా టెహ్రాన్పై మిసైల్స్తో దాడులు చేస్తుంటే టెహ్రాన్ నుంచి ఎలాగైనా తప్పించుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లాలని చూస్తున్నారు.
ఆదివారం నాడు టెహ్రాన్ నగరంలోని పెట్రోల్ స్టేషన్ల వద్ద కార్లు బారులు తీరాయి. చాలా మంది ఇరాన్లోని మారుమూల ప్రాంతాలకు వెళ్లిపోయి ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటున్నారు. అయితే టెహ్రాన్ నుంచి తప్పించుకుని పారిపోవాలంటే భారీ ట్రాఫిక్ జామ్లతో ముందుకు వెళ్లలేకపోతున్నారు. టెహ్రాన్ ప్రస్తుతం ఎట్టి పరిస్థితుల్లోనూ సేఫ్ కాదు అని టెహ్రాన్ నగరానికి చెందిన ఒక వ్యక్తి చెప్పాడు. నగరంపై క్షిపణులు పడుతుంటే ఎలాంటి అలారంలు లేవు, వార్నింగులు లేవు. పేలుళ్ల శబ్దాలు విని ఎక్కడికి పరుగులు తీయాలో అర్థం కాక భయంతో వణికిపోతున్నామని చెప్పారు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదని, నగరంలో ఎక్కడా సేఫ్గా లేమని ఆ వ్యక్తి వివరించాడు. టెహ్రాన్ నుంచి ఇతర ప్రావిన్స్లకు వెళ్లిన వ్యక్తులు కూడా ఇక్కడ తాము సేఫ్గా లేమని, ఇప్పటికీ తాము వార్ జోన్లో ఉన్నట్లు భావిస్తున్నామని పలువురు చెప్పుకొచ్చారు. ఈ యుద్ధం తాము కోరుకోలేదు. అలా అని తాము ఇటు ఇరాన్ అటు ఇజ్రాయెల్ను సమర్థించను, తాను తన కుటుంబంతో కలిసి బతకాలనుకుంటున్నానని టెహ్రాన్ నగరవాసి ఒకరు చెప్పాడు. గత శుక్రవారం నాడు ఇజ్రాయెల్ గతంలో ఎన్నడూ లేని విధంగా టెహ్రాన్లో వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్పై క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్లో కనీసం 10 మంది మృతి చెందారని ఇరానియన్ మీడియా తెలిపింది. కాగా ఆదివారం నాడు ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో 128 మంది చనిపోయారని ఇరాన్ మీడియాలో వార్తలొచ్చాయి. ఇక ఇరాన్ పరిస్థితులు మాత్రం దారుణంగా తయారయ్యాయి. గత 2 రోజుల నుంచి ఎవరికీ సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే 1980లో ఇరాన్ ఇరాక్ యుద్ధం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆనాటి స్మృతులను గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు బాంబులు పడ్డప్పుడు సైరన్ల మోత వినిపించేది. బంకర్లలో తలదాచుకునేవారం. ప్రస్తుతం అలాంటిదేమీ లేదు. పలువురు ఇరానియన్లు వాపోతున్నారు. ఇరాన్ ఇరాక్ యుద్ధం తర్వాత పుట్టిన వారికి, యువతకు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం గురించి అంతా కొత్తగా అనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ టెహ్రాన్ నుంచి చిన్న గ్రామాలకు, పట్టణాలకు ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకుంటున్నారు. అయితే పాత పరిచయాలు, బంధువులు, మిత్రులను విడిచి వెళ్లాలంటే కాస్త బాధగా ఉందని స్థానికులు చెబుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి భయంతో, ఆందోళనతో బతుకుతున్నాం. ముసలి తల్లిదండ్రులను తీసుకువెళ్లాలంటే సుదూర ప్రయాణాలు చేయలేరని వాపోయేవారు కొందరు. విదేశాల్లో ఉన్న బంధుమిత్రుల నుంచి ఫోన్లు, మెసేజ్లు వస్తున్నాయి. వారితో మాట్లాడాలన్నా, మెసేజ్ పంపాలన్నా ఇంటర్నెట్ కూడా స్థిరంగా ఉండడం లేదు. ఇదిలా ఉంటే కొంతమందికి ఇజ్రాయెల్ మిలిటరీ నుంచి మెసేజ్లు వస్తున్నాయి. మిలిటరీ సైట్ల నుంచి వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోండని వార్నింగులు రావడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి ఇరాన్ ప్రజలు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.